బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఇండియన్ పీనల్ కోడ్ లేదా ఐపీసీ 1860 భారతదేశ నేర న్యాయశాస్త్రానికి పునాది. ప్రతి ఒక్క విభాగం వివిధ నేరాలను మరియు సంబంధిత శిక్షలను వివరిస్తుంది. ఇప్పుడు మనం భారతీయ శిక్షాస్మృతిలోని నిర్దిష్ట విభాగాలలోని సెక్షన్ 11 ఓవర్వ్యూ చూద్దాం. భారతీయ శిక్షాస్మృతి 1860, ఐపీసీ 1860 లోని సెక్షన్ 11 ఇతర ప్రాథమిక సెక్షన్ల మాదిరిగానే కోడ్ను అర్థం చేసుకోవడానికి మరియు వర్తింపజేయడానికి కీలకమైన పదాన్ని నిర్వచించడానికి ప్రయత్నిస్తుంది. ఈ నిర్వచనాలు అకారణంగా సూటిగా ఉన్నప్పటికీ ఐపీసీ యొక్క నిబంధనలు విభిన్న దృశ్యాలు మరియు సందర్భాలలో ఒకే విధంగా అన్వయించబడుతున్నాయని నిర్ధారిస్తుంది. ఐపీసీ సెక్షన్ 11 ఇలా పేర్కొంది: వ్యక్తి అనే పదం ఏదైనా కంపెనీ లేదా అసోసియేషన్ లేదా వ్యక్తుల శరీరాన్ని కలిగి ఉంటుంది, ఇన్కార్పొరేటెడ్ లేదా కాకపోయినా. వివరణాత్మక వివరణ 1. చట్టపరమైన జవాబుదారీతనం యొక్క సార్వత్రికత. చట్టపరమైన హక్కులు మరియు బాధ్యతలు కేవలం మానవులకు మాత్రమే పరిమితం కాకుండా కంపెనీలు, సంఘాలు లేదా వ్యక్తుల ఇతర సంస్థల వంటి సామూహిక సంస్థలకు విస్తరించవచ్చునేది చట్టం యొక్క ప్రాథమిక సూత్రాలలో ఒకటి. ఇది చాలా అవసరం ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో అనేక చర్యలు ప్రయోజనకరమైనవి లేదా హానికరమైనవి సామూహిక సంస్థలచే నిర్వహించబడతాయి. సెక్షన్ 11 అటువంటి సంస్థలు వాటి అధికారిక చట్టపరమైన హోదాతో సంబంధం లేకుండా ఐపీసీ పరిధిలోకి వస్తాయని నిర్ధారిస్తుంది. 2. వ్యక్తులకు మించి విస్తరించడం. సాధారణ పరిభాషలో వ్యక్తి అనే పదం సాధారణంగా ఒక వ్యక్తి మానవుడిని సూచిస్తుంది. అయితే చట్టపరమైన సందర్భాలలో, ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు మరియు సంఘాల పెరుగుదల కారణంగా ఈ నిర్వచనం విస్తృతంగా ఉండాలి. ఐపీసీ యొక్క సెక్షన్ 11 వ్యక్తిగత మానవులను మాత్రమే కాకుండా కంపెనీలు, సంఘాలు మరియు వ్యక్తుల ఇతర సంస్థలను కూడా చేర్చడానికి పదాన్ని విస్తృతం చేస్తుంది. 3. ఇన్కార్పొరేషన్ బాధ్యత కోసం ఒక నాన్ ఫాక్టర్. సెక్షన్ 11 యొక్క ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది ఇన్కార్పొరేటెడ్ మరియు నానిన్కార్పొరేటెడ్ ఎంటిటీల మధ్య తేడాను చూపదు. ఇన్కార్పొరేషన్ దాని సభ్యులు లేదా ప్రమోటర్ల నుండి వేరుగా ఉన్న ఒక ప్రత్యేకమైన చట్టపరమైన గుర్తింపుతో ఒక కంపెనీ లేదా అసోసియేషన్ను అందిస్తుంది. అయితే ఐపీసీ కింద శిక్షాస్పద నిబంధనల విషయానికి వస్తే ఇన్కార్పొరేటెడ్ మరియు నాన్ ఇన్కార్పొరేటెడ్ ఎంటిటీల మధ్య వ్యత్యాసం అసంబద్ధం అవుతుంది. ఇద్దరినీ బాధ్యులుగా చేయవచ్చు. 4. కార్పొరేట్ నేరాలకు చిక్కులు. నేటి సంక్లిష్టమైన సామాజికార్థిక దృశ్యంలో నేరాలు వ్యక్తులకు మాత్రమే పరిమితం కాలేదు. కార్పొరేట్ సంస్థలు తమ చర్యలు లేదా లోపాల ద్వారా నేరాలకు పాల్పడవచ్చు. ఇవి ఆర్థిక మోసాల నుండి పర్యావరణ ఉల్లంఘనల వరకు ఉండవచ్చు. సెక్షన్ 11 అటువంటి నేరాలు జరిగినప్పుడు ఈ సంస్థలను జవాబుదారీగా ఉంచడానికి అవసరమైన అధికార పరిధిని చట్టం కలిగి ఉందని నిర్ధారిస్తుంది. 5. వికారియస్ బాధ్యత యొక్క సూత్రం. సెక్షన్ 11 వ్యక్తి నిర్వచనంలో సామూహిక అంశాలను కలిగి ఉండగా ఈ నిబంధన యొక్క అనువర్తనం సూక్ష్మంగా ఉంటుంది. సాధారణంగా ఒక సంస్థ మానవేతర సంస్థ అయినందున దాని ప్రతినిధులు లేదా ఏజెంట్ల ద్వారా పనిచేస్తుంది. అందువల్ల వికారియస్ బాధ్యత భావన సంబంధితంగా మారుతుంది. నేరం మరియు పరిస్థితులపై ఆధారపడి కంపెనీ తరపున లేదా కంపెనీ తరపున వ్యవహరించిన వ్యక్తులు లేదా ఇద్దరికీ బాధ్యత వహించవచ్చు. 6. సాంకేతికతలకు మించిన న్యాయం. సెక్షన్ 11 సాంకేతిక కారణాల వల్ల న్యాయం తప్పించుకోకూడదనే ఆలోచనను బలపరుస్తుంది. ఇన్కార్పొరేటెడ్ మరియు నానిన్కార్పొరేటెడ్ ఎంటిటీలు రెండు చట్టం ప్రకారం వ్యక్తులుగా పరిగణించబడుతున్నాయని నిర్ధారించడం ద్వారా ఐపీసీ బాధ్యతలోని సంభావ్య లొసుగులు లేదా అస్పష్టతలు న్యాయ మార్గానికి ఆటంకం కలిగించవని నిర్ధారిస్తుంది. 7. కార్పొరేట్ నేర బాధ్యత యొక్క పరిణామం. ఐపీసీ కింద కంపెనీలు మరియు సంఘాలను వ్యక్తులుగా గుర్తించడం తీవ్ర ప్రభావాలను కలిగి ఉంది.
సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలు కార్పొరేట్ నేర బాధ్యత అనే భావనతో పట్టుబడుతున్నాయి. సెక్షన్ 11 అనేది ఐపీసీ యొక్క దూరదృష్టి మరియు అనుకూలతకు నిదర్శనంగా నిలుస్తుంది. సమకాలీన కార్పొరేటాధిపత్య భూభాగంలో మరింత స్పష్టంగా కనిపించే సవాళ్లను అంచనా వేయడం మరియు పరిష్కరించడం. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 11 వ్యక్తి యొక్క నిర్వచనాన్ని విస్తరించడం ద్వారా కోడ్ నేర న్యాయం యొక్క సమగ్రమైన మరియు సమర్థవంతమైన సాధనంగా ఉండేలా చేస్తుంది. ఆధునిక ప్రపంచంలోని వాస్తవాలను గుర్తిస్తూ ముఖ్యమైన సామాజిక ప్రభావంతో చర్యలు తరచుగా వ్యక్తిగత మానవులకు మించిన సంస్థలచే నిర్వహించబడతాయి. ఈ విభాగం జవాబుదారీతనం మరియు న్యాయం రాజీపడకుండా నిర్ధారిస్తుంది. ప్రతి ఒక్కరూ, ఒక వ్యక్తి లేదా సామూహిక సంస్థ అయినా, చట్ట నియమానికి లోబడి ఉండాలనే సూత్రాన్ని ఇది నొక్కి చెబుతుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. भारतीय दंड संहिता या आईपीसी 1860 भारतीय आपराधिक न्यायशास्त्र की नींव है। प्रत्येक अनुभाग अलग अलग अपराधों और संबंधित दंडों का वर्णन करता है। आइए अब हम भारतीय दंड संहिता की विशिष्ट धाराओं की धारा 11 का अवलोकन करें। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 11 अन्य प्रारंभिक धाराओं की तरह संहिता की समझ और अनुप्रयोग के लिए महत्वपूर्ण शब्द को परिभाषित करने का प्रयास करती है। ये परिभाषाएं सीधी प्रतीत होने पर भी यह सुनिश्चित करती हैं कि आईपीसी के प्रावधानों की व्याख्या की जाए और विभिन्न परिदृश्यों और संदर्भों में समान रूप से लागू किया जाए। आईपीसी की धारा 11 में कहा गया है, व्यक्ति शब्द में कोई भी कंपनी या एसोसिएशन या व्यक्तियों का निकाय शामिल है, चाहे वह निगमित हो या नहीं। विस्तृत विवरण। 1. कानूनी जवाबदेही की सार्वभौमिकता। कानून के मूलभूत सिद्धांतों में से एक यह है कि कानूनी अधिकार और दायित्व केवल मनुष्यों तक ही सीमित नहीं हैं, बल्कि कंपनियों, संघों या व्यक्तियों के अन्य निकायों जैसी सामूहिक संस्थाओं तक भी विस्तारित हो सकते हैं। यह आवश्यक है क्योंकि आधुनिक दुनिया में कई कार्य, चाहे लाभकारी हों या हानिकारक, सामूहिक संस्थाओं द्वारा किए जाते हैं। धारा 11 यह सुनिश्चित करती है कि ऐसी संस्थाएं उनकी औपचारिक कानूनी स्थिति की परवाह किए बिना आईपीसी के दायरे में आती हैं। 2. व्यक्तियों से परे विस्तार। आम बोलचाल की भाषा में व्यक्ति शब्द आमतौर पर एक व्यक्तिगत इंसान को संदर्भित करता है। हालांकि कानूनी संदर्भों में, विशेष रूप से कॉरपोरेट संस्थाओं और संघों के उदय को देखते हुए, इस परिभाषा को व्यापक बनाने की आवश्यकता है। आईपीसी की धारा 11 इस शब्द का विस्तार करती है और इसमें न केवल व्यक्तिगत मनुष्यों को बल्कि कंपनियों, संघों और व्यक्तियों के अन्य निकायों को भी शामिल करती है। 3. निगमनदायित्व के लिए एक गैरकारक। धारा 11 का एक अनिवार्य पहलू यह है कि यह निगमित और गैरनिगमित संस्थाओं के बीच अंतर नहीं करता है। निगमन एक कंपनी या एसोसिएशन को उसके सदस्यों या प्रमोटरों से अलग एक विशिष्ट कानूनी पहचान प्रदान करता है। हालांकि जब आईपीसी के तहत दंडात्मक प्रावधानों की बात आती है, तो निगमित और गैरनिगमित संस्थाओं के बीच अंतर अप्रासंगिक हो जाता है। दोनों को उत्तरदायी ठहराया जा सकता है। 4. कॉरपोरेट अपराधों के लिए निहितार्थ। आज के जटिल सामाजिक आर्थिक परिदृश्य में अपराध केवल व्यक्तियों तक ही सीमित नहीं हैं। कॉरपोरेट संस्थाएं अपने कार्यों या चूकों के माध्यम से अपराध कर सकती हैं। इनमें वित्तीय धोखाधड़ी से लेकर पर्यावरणीय उल्लंघन तक शामिल हो सकते हैं।
धारा 11 यह सुनिश्चित करती है कि जब ऐसे अपराध होते हैं तो कानून के पास इन संस्थाओं को जवाबदेह ठहराने के लिए आवश्यक क्षेत्राधिकार है। 5 प्रतिवर्ती दायित्व का सिद्धांत। जबकि धारा 11 में व्यक्ति की परिभाषा के अंतर्गत सामूहिक संस्थाएं शामिल हैं, इस प्रावधान का अनुप्रयोग सूक्ष्म है। आमतौर पर एक कंपनी एक गैरमानवीय इकाई होने के नाते अपने प्रतिनिधियों या एजेंटों के माध्यम से कार्य करती है। इसलिए प्रतिवर्ती दायित्व की अवधारणा प्रासंगिक हो जाती है। अपराध और परिस्थितियों के आधार पर कंपनी की ओर से कार्य करने वाले व्यक्तियों या स्वयं कंपनी या दोनों को उत्तरदायी ठहराया जा सकता है। 6 तकनीकी ताओं से परे न्याय। धारा 11 इस विचार को पुष्ट करती है कि तकनीकी ताओं के कारण न्याय से बचना नहीं चाहिए। यह सुनिश्चित करके कि निगमित और गैरनिगमित दोनों संस्थाओं को कानून के तहत व्यक्ति के रूप में माना जाता है। आईपीसी यह सुनिश्चित करता है कि दायित्व में संभावित खामियां या अस्पष्टताएं न्याय के मार्ग में बाधा न बने। 7 कॉरपोरेट आपराधिक दायित्व का विकास। आईपीसी के तहत कंपनियों और एसोसिएशनों को व्यक्ति के रूप में मान्यता देने के गहरे निहितार्थ हैं। पिछले कुछ वर्षों में दुनिया भर में कानूनी प्रणालियां कॉरपोरेट आपराधिक दायित्व की अवधारणा से जूझ रही हैं। धारा 11 आईपीसी की दूरदर्शिता और अनुकूलन क्षमता के प्रमाण के रूप में खड़ी है, जो उन चुनौतियों का अनुमान लगाती है और उनका समाधान करती है जो समकालीन कॉरपोरेट वर्चस्व वाले परिदृश्य में और भी अधिक स्पष्ट हो गई हैं। निष्कर्ष। आईपीसी की धारा 11 व्यक्ति की परिभाषा का विस्तार करके यह सुनिश्चित करती है कि संहिता आपराधिक न्याय का एक व्यापक और प्रभावी साधन बनी रहे। आधुनिक दुनिया की वास्तविकताओं को पहचानते हुए, जहां महत्वपूर्ण सामाजिक प्रभाव वाले कार्य अक्सर व्यक्तिगत मनुष्यों से परे संस्थाओं द्वारा किए जाते हैं, यह अनुभाग सुनिश्चित करता है कि जवाबदेही और न्याय से समझौता नहीं किया जाता है। यह इस सिद्धांत को रेखांकित करता है कि हर कोई, चाहे वह व्यक्ति हो या सामूहिक इकाई, कानून के शासन के अधीन है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Indian Penal Code or IPC 1860 is the foundation of Indian criminal jurisprudence. Each section describes different offences and corresponding punishments. Now let us have an overview of Section 11 of the specific sections of the Indian Penal Code. Section 11 of the Indian Penal Code, 1860, IPC 1860, like other preliminary sections, seeks to define a term crucial to the understanding and application of the code. These definitions, while seemingly straightforward, ensure that the IPC's provisions are interpreted and applied uniformly across varied scenarios and contexts. IPC Section 11 states, the word person includes any company or association or body of persons, whether incorporated or not. Elaborated description. 1. Universality of legal accountability. One of the foundational principles of law is that legal rights and liabilities are not just restricted to human beings but can extend to collective entities like companies, associations, or other bodies of persons. This is essential because many actions in the modern world, whether beneficial or harmful, are carried out by collective entities. Section 11 ensures that such entities, regardless of their formal legal status, fall within the IPC's purview. 2. Expanding beyond individuals. The term person in common parlance typically refers to an individual human being. However, in legal contexts, especially given the rise of corporate entities and associations, this definition needs to be expansive.
Section 11 of the IPC broadens the term to include not just individual humans but also companies, associations, and other bodies of persons. 3. Incorporation, a non-factor for liability. An essential aspect of Section 11 is that it doesn't differentiate between incorporated and non-incorporated entities. Incorporation provides a company or association with a distinct legal identity, separate from its members or promoters. However, when it comes to penal provisions under the IPC, the distinction between incorporated and non-incorporated entities becomes irrelevant. Both can be held liable. 4. Implications for corporate crimes. In today's complex socio-economic landscape, offenses aren't restricted to individuals. Corporate entities can, through their actions or omissions, commit crimes. These might range from financial frauds to environmental violations. Section 11 ensures that when such offenses occur, the law has the necessary jurisdiction to hold these entities accountable. 5. The principle of vicarious liability. While Section 11 includes collective entities within the definition of person, the application of this provision is nuanced. Typically, a company, being a non-human entity, acts through its representatives or agents. Therefore, the concept of vicarious liability becomes relevant. Depending on the offense and circumstances, the individuals who acted on the company's behalf or the company itself, or both, can be held liable. 6. Justice beyond technicalities. Section 11 reinforces the idea that justice should not be evaded due to technicalities. By ensuring that both incorporated and non-incorporated entities are treated as persons under the law, the IPC ensures that potential loopholes or ambiguities in liability don't hinder the course of justice. 7. Evolution of corporate criminal liability. The recognition of companies and associations as persons under the IPC has profound implications. Over the years, legal systems worldwide have grappled with the concept of corporate criminal liability. Section 11 stands as a testament to the IPC's foresight and adaptability, anticipating and addressing challenges that have become even more pronounced in the contemporary corporate-dominated landscape. Conclusion. Section 11 of the IPC, by expanding the definition of person, ensures that the code remains a comprehensive and effective instrument of criminal justice. Recognizing the realities of the modern world, where actions with significant societal impact are often carried out by entities beyond individual humans, this section ensures that accountability and justice aren't compromised. It underlines the principle that everyone, whether an individual or a collective entity, is subject to the rule of law. If we are responsible, the future will be good for the future generations.